మార్కులు ర్యాంకులు కాకుండా విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేలా విద్యాబోధన జరగాలని నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు విద్యాబోధన మాత్రమే చేస్తారని, కానీ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనని కూడా గమనించాలని అన్నారు. నల్గొండ పట్టణం విద్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వేదాంత్ హైస్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. డీఈఓ బొల్లారం భిక్షపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఫలితాలు రావడం గొప్ప కాదని, విద్యార్థులను క్రమశిక్షణతో మెలిగేలా తీర్చిదిద్దడమే గొప్ప అని అన్నారు. నైపుణ్యం లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా అక్కరకు రావని, నైపుణ్యం ఉంటేనే ఏదో ఒక రంగంలో రాణించగలుగుతారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల నైపుణ్యాలను పెంచేలా విద్యాసంస్థలు విద్యా బోధన చేయాలని సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలలో బట్టి విధానం ఉంటుందని, అది విద్యార్థులకు మార్కులు తెచ్చిపెడుతుందే తప్ప వారిలో నైపుణ్యాలను పెంచదని, అలాంటి విద్యార్థులకు అవసరం లేదని అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి పెంచవద్దని, విద్యార్థులు ఒత్తిడికి గురైతే ఎన్నో అనర్థాలు జరుగుతాయని అన్నారు. రాఘవేంద్ర విద్యా సంస్థలు స్థాపించి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన శంకర్ గౌడ్ గోపాల్రెడ్డిల సారథ్యంలో ఏర్పాటైన వేదాంత్ హైస్కూల్ తల్లిదండ్రుల మన్ననలు పొంది గొప్ప విద్యా సంస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారిని పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ సోమగాని శంకర్ గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, పబ్బు సాయి శ్రీ సందీప్, వేదాంత్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రెడ్డి మాస్ శోభన్ కుమార్, వేదాంత్ హైస్కూల్ కరెస్పాండెంట్ గుత్తా గోపాల్ రెడ్డి, డైరెక్టర్లు గుంటి శ్యాంప్రసాద్, సోమగాని ఆదిత్య సామ్రాట్, మాధాను భరణ్ తదితరులు పాల్గొన్నారు. I request parents who are standing slowly if you around your house reaching for the light. That's వేదాంత్ ఏదైతే వేదాల పేరుతో చెప్పి పెట్టే ఈ స్కూల్ ముందు మంచిగా నడవాలని, స్కూల్ పెట్టడమే కాకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి రిజల్ట్ వచ్చింది. స్కూల్ గొప్ప కాదు, స్కూల్లో ఎంతమంది పిల్లలు ఎంతమంది స్కిల్గా వెళ్ళిండ్రు అని అందరికి ఐఐటీలు, ఎంసెట్లు, నీట్లు ఇవన్నీ కూడా అక్కడ పిల్లల దగ్గర ఫస్ట్ మన పిల్లలందరూ ఏం వర్క్ ఉంది, ఎంత స్కిల్ ఉంది. కంపల్సరీ స్కూల్ అనేది మీ టీచర్స్ ఇక్కడ ఎంత మంచి చెప్పినా ఎంత మంచిగా ఉన్నా మన పిల్లల నడవడికన ఇంట్లో పేరెంట్సే కనిపెట్టారు. మీ బాబుని
90% దాటితేనే నీటికి పంపండి. 80% దాటితే నీటికి పంపించి మీరు అబ్బాయి మీద స్ట్రెస్ పెట్టకండి. అతని జీవితంలో ఏదో ఒక సక్సెస్ అవుతుంది. మనిషి అన్న పుట్టినప్పుడు ఏదో ఒక పని చేస్తాడు. అనవసరంగా మీరు పిల్లల్ని బాగా పేరెంట్స్ అందుకే ఈ స్కూల్ చాలా మంచిగా నడవాలి. ఎందుకంటే గోపాలరెడ్డి అలాంటి చౌటుపల్ల స్కూల్ పెట్టి మంచిగా నడుపుతున్నారు. అదే శంకర్ గౌడ్ గారు సార్ గురించి చెప్పాలంటే 1982 నుంచి నల్గొండ ఫస్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ ఓన్లీగా నల్గొండ ఎయిడెడ్ కాలేజ్ ఒకటే ఉండే, సెంట్ బాజార్ ఉండేగా తీసేశారు. సార్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఎంతో కాలం ఇక్కడ నడిపి ఎంతో మంది ఇక్కడ విద్యాదానం చేశారు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అందరికీ అడ్మిషన్ దొరకకపోయింది. వాళ్ళు మంచి కాన్సెప్ట్ సూర్యాపేట నల్గొండ ఇక్కడ కొన్ని తీసి 82 నుంచి ఎంతో మందికి ఉన్నతాభివృద్ధి తోడ్పడ్డారు. అలాగే వారు అధ్యక్షత ఇంకా స్కూల్ చాలా మంచిగా నడవాలని మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నల్గొండ పట్టణంలో వేదాంత్ హై స్కూల్ నూతనంగా ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలు శంకరగౌడ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ అబ్బగౌర రమేష్ గారు గారికి, అలాగే వారి డైరెక్టర్స్కు, కొత్తగా స్కూల్ పెట్టి గత 44 సంవత్సరాల అనుభవంతో రాఘవేంద్ర కాలేజీ గారి యాజమాన్యంతో కాలేజీ పెట్టి అదే స్ఫూర్తితో మళ్ళీ వేదాంత స్కూల్ కూడా వారి స్థలాలతో తీసుకొని ముందు పోతున్న యాజమాన్యానికి కృతజ్ఞతలు చేసుకుంటూ మంచి విద్యను అందించి నల్గొండ పట్టణ ప్రజలందరికీ మంచి విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా మీరు ముందు పోవాలని మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్న సందర్భం. వేదాంత్ హై స్కూల్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ భిక్షపతి గారు, అదేవిధంగా నల్గొండ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాఘవేంద్ర ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఫౌండర్ శంకర్ గౌడ్ సార్ గారు, అదేవిధంగా ఈ వేదాంత్ స్కూల్ డైరెక్టర్స్, అదే టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదాంత్ స్కూల్ స్థాపించినటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పేరెంట్స్తో మంచి కనెక్టివిటీని పెంచుకొని పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, క్వాలిటీకి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఎడ్యుకేషన్ మీదనే కాకుండా ఈ స్పోర్ట్స్ మీద కూడా, అదేవిధంగా డిఫరెంట్ ఐడియాలజీస్ మీద పిల్లలకు ట్రైనింగ్స్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ వేదాంత్ స్కూల్ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చెప్పేసి, ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి పోవాలని చెప్పేసి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఫీజులను ఉంచి వాళ్ళ ప్రేమకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఈ రాఘవేంద్ర ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వేదాంత్ స్కూల్ మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Since today marks the start of Vedant High School, I invite వీళ్ళు అడగగానే నేను గౌరవాధ్యక్షుడిగా ఉండటం అనేది జరిగింది. ఈరోజు కూడా నాకు నల్లగొండ పట్టణంలో మరి 1982లో నేను ప్రిన్సిపల్గా ఉండటం జరిగింది. ప్రిన్సిపల్గా నేను రిటైర్ కావటం జరిగింది. అంటే దాదాపుగా నేను 42 సంవత్సరాలు విద్యా వ్యవస్థలో కొనసాగాను. ఎప్పుడు ఎలాంటి మాకు ఇబ్బందులు అనేది కలగలే. నేను కళాశాల నడిపించినప్పటి నుంచి. కానీ పోటీ అనేది పెరుగుతుంటేనే క్వాలిటీ అనేది వస్తుంది. పోటీ పడి చదువు చెప్పడం జరుగుతుంది. విలువలుగా విద్యను నేర్పించడానికి అవకాశం అనేది ఉంది. అందుకనే సంస్థలు పెరుగుతూ ఉంటే సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మేనేజ్మెంట్ కానీ పోటీ పడి చదువు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి చదువు విషయంలో పోటీ పడాలి, కానీ డ్యామేజ్ చేసే విషయంలో పోటీ పడేందుకు ప్రయత్నం చేయొద్దనేది నా యొక్క ఆలోచన. మా వాళ్ళు తప్పనిసరిగా మీరు అనుకునే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత మా పైన, మా డైరెక్టర్స్ పైన, మా స్కూల్ పైన ఉంటుందని మీ తరఫున నేను ఎప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాను. మీరు ప్రశ్నించకుండా కూడా మా
కళాశాలలో మా స్కూల్లో జాయిన్ అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున నేను ఎప్పుడు మా డైరెక్టర్స్ను మేము ప్రశ్నిస్తూనే ఉంటాను, మీ మంచిది. అందుకే మీరు అదే పడద్దు. విద్యా విషయానికి వచ్చినప్పుడు కాంప్రమైజ్ అనేది కావద్దు. మరి మన స్కూల్లో జాయిన్ అయినటువంటి తల్లిదండ్రులు, తర్వాత తల్లిదండ్రుల పిల్లలు, వాళ్ళందరికీ మరొకసారి మరి శుభాభినందనలు తెలియజేస్తూ, ఉత్తమ విద్యను అందించడానికి నల్గొండలో కొత్తగా 2025-26 విద్యా సంవత్సరానికి వేదాంత హై స్కూల్ విద్యానగర్ నల్గొండలో స్థాపించడం జరిగింది. మేము ఒక ఉన్నత విద్యని ఒక బడ్జెట్లో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్తో యాక్టివిటీ బేస్డ్గా ప్లేవే మెథడ్లో పిల్లలకు అందిస్తూ వాళ్ళకి నాణ్యమైన విద్యను నల్లగొండ పట్టణంలో అందించాలన్న ఉద్దేశంతో మా వేదాంత టీం 2025-26 సంవత్సరానికి పర్మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల చాలామంది విద్యార్థులు కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద కానివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ బేస్డ్గా కానివ్వండి, ఐఐటి ఫౌండేషన్లో డిఫరెంట్ మెథడ్స్లో డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్లో నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత శిక్షణ పొందడం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎక్స్ చైర్మన్ ఆఫ్ మున్సిపాలిటీ నల్గొండ, అబ్బగోన్ రమేష్ గౌడ్ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ గుమ్మల మోహన్ రెడ్డి గారు, అండ్ మిగతా తదితరులు కూడా చాలామంది వచ్చి మాకు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్కి, గెస్ట్కి, వెల్ విషర్స్కి అందరికి కూడా మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు.